డ్రాగన్ ఫ్రూట్ మనం కనుక డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తే లక్షల్లో ఆదాయం వస్తుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇది నిజమేనా? ఎందుకండి డౌటు? ఎవరైతే కొన్ని సంవత్సరాలుగా ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారో ఆయన మాటల్లోనే విందాం. మన రైతన్న పేరు శ్రీనివాస్ రెడ్డి. సో బెంగళూరులో ఈ వ్యవసాయం చేస్తున్నారనమాట. ఆయనకి నిజంగానే లక్షల్లో ఆదాయం వస్తుంది. అసలు ఖర్చు ఎంత అవుతుంది ఈ సాగు చేస్తే? ఖర్చు అంతా పోయిన తర్వాత ఎంత నికర లాభం వస్తూ ఉంటుంది? అండ్ దాంతోపాటు ఆయనకి నర్సరీ కూడా ఉంది. జస్ట్ అని ఏం చేస్తారంటే స్టెమ్స్ ఉంటాయా, కట్ చేసి మట్టిలో నాటుతున్నారు. సో వాటినే చాలా మంది కొనుక్కుంటున్నారనమాట. ఒక్కో స్టెమ్ 40-50 రూపాయలకి ఆయనైతే అమ్ముతున్నారు. అసలు ఎంత ప్రాఫిట్ ఆయనకు వస్తుందో ఈ వీడియోలో చూద్దాం. ఒక క్రాప్కి, ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందండి? సార్ ఇది ఒక ఎకరానికి ఖర్చు వచ్చేది ఫస్ట్ అంటే స్టార్టింగ్ పెట్టుబడి వచ్చి 4 నుంచి 5 లక్షలు వస్తుంది. లేకుంటే రాతితో చేస్తే 3 లక్షలనే చేయొచ్చు. రాతి ఆమెకి వెల్డింగ్ స్ట్రక్చర్, టైర్ ఆమెకి దానికి మెయింటెనెన్స్ అంతా సేరి ఒక 4 లక్షలు స్టార్టింగ్ వస్తుంది. 1 ఇయర్ అయిన తర్వాత ఇయర్లీ వాడు ఎరువులకి ఈ ఒక స్మాల్ న్యూట్రిషన్స్ పుషింగ్ కి పండు వచ్చినప్పుడు 1 lakh అంతే ఖర్చుల గురించి ఆల్రెడీ ఇంతకు ముందు డిస్కస్ చేసాం. ఇప్పుడు అండి లాభాలు. ఇప్పుడు ఒక ఎకరంలో నేను ఈ రోజు క్రాప్ వేసా, సో ఒక 14-15 మంత్స్ తర్వాత క్రాప్ నాకు చేతికి వస్తుంది. ఎంత లాభం వస్తుంది? సార్ ఇది ఫస్ట్ ఇయరే 3 to 4 tons వస్తుంది బాగా చేస్తే. ఎలా అంటే నేను చేసినట్ల నా మెథడాలజీ, నేను ఎరువులు కావచ్చు, ఫర్మెంటేషన్ ఎరువు కావచ్చు, నేను నా ఫోకస్ లో నేను చేసినప్పుడు లేదు అట్లా చేయలేదు అని 3 tons అంతా పక్కా తీసుకోవచ్చు. ఓకే, 3 tons ఇప్పుడు మార్కెట్లో 160 రూపాయలు అంటే 480 ఆయా 4,80,000 వస్తుంది. ఓకే, ఎస్ వాడు వేసిన పెట్టుబడి ఫస్ట్ ఇయర్ లోనే తీయచ్చు. లేదు నాకు సక్సెస్ కాలేదు, సరిగ్గా చెట్టు రాలేదు అని సెకండ్ ఇయర్ కంటూ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ వస్తుంది దీంట్లో, నో డౌట్. ఎస్ సో ఫస్ట్ క్రాప్ లోనే మనం ఎంతగా వాపస్ అయితే వస్తుంది. ఇప్పుడు సెకండ్ క్రాప్ ఎస్ ఎంత వస్తుందండి దిగుబడి, లాభం ఎంత వస్తుంది? సార్ నేను చేసిండే మెథడ్ లా నేను ఫార్మింగ్ చేసిండే దీంట్లో నాకు ఈ ఫస్ట్ సెకండ్ ఇయర్ వచ్చి 7 to 8 tons వచ్చింది. ఎస్ ఆ 8 tons పోయింది. సెకండ్ ఇయర్ లోనే నేను సీడ్లింగ్ స్టార్ట్ అయ్యాను. అది నర్సరీ. ఎస్ నాకు ఈ ఫ్రూట్స్ బిజినెస్ ప్లస్ నర్సరీ బిజినెస్ అక్కడ నాకు డ్యూయల్ ప్రాఫిట్ స్టార్ట్ అయ్యాయి, డబుల్ ప్రాఫిట్స్ వస్తాయి. ఎస్ ఒకటి ఫ్రూట్ బిజినెస్ మార్కెటింగ్, ఫ్రూట్ మార్కెటింగ్ లో డబ్బు వచ్చే, సెకండ్ నర్సరీలోనూ డబ్బు వచ్చే. ఎస్ సో ఎన్ని టన్నులు అన్నారండి సెకండ్ క్రాప్ ఎకరానికి? 7 to 8 tons వచ్చినది. ఆ 7 to 8 tons కి ఎంత డబ్బు వస్తుందండి? సరే ఇప్పుడు 150 రూపాయలు వద్దు, 130 హోల్సేల్ రేటు, తక్కువ 130. ఎస్ 7 tons కి వద్దు 100 రూపీస్ చెప్పింది. నేను ఈను 130, నేను హోల్సేల్ లో ఇస్తాను 130కి. 100 రూపీస్ అన్నీ 8 tons కి 8 lakhs వచ్చాయి అంతే. ఎస్ ప్రజెంట్ సిచ్యుయేషన్. సో లేదు 130 నేను అమ్మేది, నేను లో రేటు అంటే చెప్తా ఉన్నాను 100 రూపీస్. సో సార్ చూసుకున్నట్లయితే 130కి అమ్ముతున్నారు. అయినా 130 కూడా వెయిట్లా 100 వేస్తున్నారు. 100 వేసినా కూడా సెకండ్ క్రాప్ కి 8 lakhs అంట. తీసినా కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ 7 lakhs ప్రాఫిట్ సెకండ్ క్రాప్. మనం మాట్లాడుకుంటుంది ఓన్లీ పళ్ళు. ఆ 7 lakhs తో పాటు ఇప్పుడు నర్సరీ చెప్పండి. సెకండ్ ఇయర్ నర్సరీ. ఎస్ సెకండ్ ఇయర్ నర్సరీలా నా లెక్కల ఒక ఫార్మర్ సెకండ్ ఇయర్ అయినాక నర్సరీ చేసినప్పుడు 1 ఎకర్ల దాదాపు నర్సరీకి పంపొచ్చు. ఓహో, 30,000. ఎస్ దాని ద్వారా ఎంత వస్తుందండి? ఇప్పుడు 70 రూపీస్ 50 రూపీస్ అమ్మిన చెట్టు, 40 రూపీస్ అమ్మిన చెట్టు. ఎస్ 10 లక్షలు దాంట్లోనే ఆదాయం. అది 10 లక్షలు ప్లస్ 7 లక్షలు. ఎస్ 17 లక్షలు నెట్ ప్రాఫిట్ సెకండ్ ఇయర్ నుంచి. నర్సరీ ప్లస్ ఫ్రూట్ 17 లక్షలు నెట్ ప్రాఫిట్ అనమాట ఖర్చులని తీసిన తర్వాత. సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ఇయర్. ఇప్పుడు మీది థర్డ్ ఇయర్, 4th ఇయర్ కదా సార్? మాది 3rd ఇయర్ అయిపోయింది, 4th ఇయర్ కంప్లీషన్ అయ్యాను. ఓకే, ఇప్పుడు 3rd ఇయర్ చెప్పండి సార్. 3rd ఇయర్ ఒక రేంజ్ లోనే ఉంది, నాది 12 టన్నుల వరకు వస్తా ఉంది ఇప్పుడు ఎకరానికి. ఎస్ ఎలా అంటే నాది హీల్డ్, ఎలా అంటే నేను సీడ్లింగ్ జాస్తి తీస్తా ఉన్నాను. ప్లస్ ఇప్పుడు నాది 12 టన్నులు ఉంది ఇప్పుడు, 12 tons వస్తా ఉంది. ఓకే, ఎలా అంటే ఇప్పుడు నాది సైజ్ కానీ ప్లస్ సీడ్లింగ్ కానీ అన్నీ నాది బాగా. ఎలా అంటే ఇప్పుడు సీడ్లింగ్ జాస్తి రౌండ్ అవరేజ్ నాది 10 to 12 tons వస్తా ఉంది పర్ ఎకర్ ఇప్పుడు. పోనీ 3rd ఇయర్ 12 tons ప్లస్ నర్సరీ రెండు కలిపితే ఎంత?
సరే ఇప్పుడు నర్సరీ అంతే, నేను ఒక 30,000 నేను తీస్తా ఉన్నాను ముక్కలు. 30 to 40,000 వరకు నేను ముక్కలకి నర్సరీ చేస్తా ఉన్నాను. సో థర్డ్ ఇయర్ లో దాదాపుగా ఎంత పర్సనల్ గా? సార్ పర్సనల్ గా ఇప్పుడు థర్డ్ ఇయర్ నేను ఒక 35 to 40,000 నేను ఇక్కడ పర్ ఎకర్లా, ప్లస్ ఫ్రూట్స్ నాది ఒక 10 to 12 tons వచ్చింది నాది పర్ ఎకర్. ఎంత వచ్చిందండి టోటల్ గా? సార్ టోటల్ ఇప్పుడు 40,000 నేను అదొక నాకు దాదాపు 5 లక్షలే వచ్చింది నాకు నర్సరీలో. ఓకే. ప్లస్ ఇది మీరు దాదాపు దగ్గర దగ్గర పర్ ఎకర్లో నాకు ప్రాఫిట్ పర్ ఎకర్ థర్డ్ ఇయర్ నుంచి 30 lakhs వరకు వచ్చింది, రీచ్ అయింది. రీసెంట్ గా ఫోర్త్ క్రాప్ కూడా కట్ చేశారు. 4th crop అయింది. సో అంతే కలిపి ఎంత వచ్చింది? అంతే ఇప్పుడు అదే రేంజ్ లోనే ఉంది. ఎలాంటి సీడ్లింగ్ జాస్తి తీస్తా ఉన్నాను, బాగా ఎరువులు వేసినాం ఈసారి. ఎలాంటి బాగా గ్రోత్ ఉంది, బాగుంది ఈసారి, బట్ అంత ఉంది ఇప్పుడు. ఓకే. సో యావరేజ్ గా ఒక సంవత్సరానికి మీరు ఈ క్రాప్ ద్వారా సంపాదిస్తున్నారు, అది కూడా 3 ఎకరాలు. ఇప్పుడు 3 ఎకరాలు, ఇప్పుడు టోటల్ 3 ఎకరాలు. ఇప్పుడు నాకు హార్వెస్ట్ అయితా ఉండేది 2.25 ఎకరాలు హార్వెస్ట్ అయితా ఉంది. 2 acre 25 cents లా మాత్రం హార్వెస్ట్ అయితాం. ఎలాంటి న్యూ ఇంకా 75 cents న్యూ ఇప్పుడు మే నెలకు స్టార్ట్ అవుతుంది ప్రొడక్షన్. అది మనచే మాట్లాడుకున్నాం సార్. చూసుకున్నట్లయితే దాదాపుగా 3 ఎకరాలు ఈ సాగు చేస్తున్నారు సార్. ఈ 3 ఎకరాల్లో సాగు చేస్తున్నారు కదా, లాస్ట్ క్రాప్ కి 3 ఎకరాలు కలిపి ఎంత ఆదాయం పొందారు మీరు నర్సరీ ప్లస్ పళ్ళు కలిపి? సార్ నర్సరీ అంత ఆదాయం అంతాను ఈసారి ఎంత మేము చూసింది అంతాను టోటల్ నాకు ఆవరేజ్ అని నేను లెస్ దెన్ ఎకరాలో ఒక 20 lakhs వచ్చింది నాకు. ఎలా అంటే 20 అంటే నాకు ఇప్పుడు 2 సీడ్లింగ్ ప్లస్ ఫ్రూటింగ్ నాకు 2 ఎకరా 20 lakhs అని నేను నాకు దాదాపు నాకు టోటలీ నాకు 2.25 అంటే 2 ఎకరాలు 25 సెంటర్లో నాకు ఒక 50 లక్షల వరకు కనబడింది ఈసారి. అంటే టోటల్ ఖర్చులు అంతా సరే ఇంక్లూడెడ్, నర్సరీ ప్లస్ ఫ్రూట్స్ అన్ని ఇచ్చేది వచ్చింది. సో 50 లక్షల కన్నా ఎక్కువే సంపాదించారు. అది కూడా 3 కూడా ఎకరాలు లేదు చెప్పాలంటే. 2.25 లో ఒక సంవత్సరానికి 50 లక్షల నెట్ ప్రాఫిట్ ని సంపాదించారనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్క రైతు ఎందుకు ఆలోచించకూడదు? ఫర్ ఎగ్జాంపుల్ నేనే, మాకంటూ భీమవరంలో పొలాలు ఉన్నాయి, కానీ మేము వరిని పండిస్తూ ఉన్నాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మారాల్సింది నేను చెప్తున్నాను, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా మారాలి, ఆలోచించాలి. తప్పేముందండి, మనం రైతులం. ఇంకా ఎప్పుడు 30,000, 40,000, 50,000, లక్ష ఇంత లాభాల్లోనే ఉండాలి మనం. అసలు సంవత్సరానికి 3 ఎకరాల్లో 50 లక్షలు మనం ఎందుకు సంపాదించకూడదు? చూడండి, మీకు డౌట్ ఉంటే సరికి కాల్ చేయండి, మీ దగ్గర పండుతుందో లేదా అని చెప్పి. సార్ ఎప్పటికీ రెడీగా ఉన్నారు. సార్ అటు మన పక్కన ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ప్రపంచం ప్రతి ఒక్కరూ సర్లా ఉంటే ఇండియా ఎప్పుడో దాటేసేది. సో ఇలాంటి వాళ్ళు చాలా అరుదు. నేను ఈ విధంగా చెప్పేది ఏంటంటే, ప్రభుత్వానికి కావచ్చు, చూసే వాళ్ళకి కావచ్చు, అధికారులకి కావచ్చు, ఇలాంటి రైతులను గుర్తించండి. సో వాళ్ళు ఏంటంటే ఓన్లీ మేమే బాగుండాలి, మేమే సంపాదించాలని కాదు, నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలి. నేను ఇంత సంపాదిస్తున్నా, ప్రతి ఒక్క రైతు ఇంతే సంపాదించాలనే ప్రధాన ఉద్దేశం పెట్టుకున్నారు ఆయన. సో దయచేసి ఎవరైనా గవర్నమెంట్ అధికారులు ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి శ్రీనివాస్ రెడ్డి గారు, బెంగళూరు, అతని నంబర్ కూడా కింద పెడతాం, గుర్తించండి. వీలైతే అవార్డు ఇవ్వండి. మీరు అవార్డు కన్నా ఒక మాట ఫోన్ చేసి థ్యాంక్ యూ అని చెప్దా ఆయనకి గుర్తింపు. సో ప్రతి ఒక్కరు ఈ విధంగా సాగు చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నా. సార్ లాభాల గురించి ఏం చెప్తారు? కొందరు అనొచ్చు, ఎంత రావు అంత రావు అని అనేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మంచి తీసుకునే వాళ్ళు ఉంటారు, ఓన్లీ అసలు చెడు ఉండదు, చెడుని వాళ్ళే క్రియేట్ చేసుకొని ఎంత కష్టం, 50 లక్షల కష్టం అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారండి? సార్ ఇప్పుడు మంచి క్వశ్చన్ సార్ ఇది. సో మెనీ పీపుల్స్, నేను ఎలా అంటే నా ఒక మీడియా మిత్రులకి నేను లైవ్ చేసిండేవి, అప్లోడ్ చేసిండేది ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో అంతా చేసిండేది, కామెంట్స్ అంతా ఇది ఫేక్ ఉంటుంది, ఏమో ముక్కలు అనే దానికి. దయచేసి 1 time ప్లీజ్ కమ్ టు మై ఫార్మ్ విజిటింగ్, రాండా, చూడండి మా ఫార్మ్ గ్రోత్, చూడండి మా ఫ్రూట్స్ గ్రోత్, చూడండి. ఎస్, ఎలా అంటే ఈతవా ఇప్పుడు మనిషిలో ఒక స్లోగన్ ఉంది, ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. మనిషిని మన ముఖంలో చూడొచ్చు, చెప్పొచ్చు అంటారు. కానీ నా ఫామ్ చూసిన నా గ్రోత్ ఏమి, నాకు ఈ ప్రాఫిట్ వస్తా ఉందో లేదో అనేదాన్ని మీకు ఇక్కడ కనబడుతుంది, ఎక్కడో కొన్ని వీడియో చూస్తే కాదు. ప్లీజ్ కమ్, రండి, చూడండి నా ఫామ్, చూడండి, విజిట్ చేయండి. సో మీరు కనుక డ్రాగన్ ఫ్రూట్ సాగును చేద్దాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉందన్నమాట. మన శ్రీనివాస్ రెడ్డి గారు A to Z ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలాంటి మట్టిలో ఈ మొక్కల్ని నాటుకోవాలి,
ఎంత స్పేస్ ఇవ్వాలి, ఎకరంలో ఎన్ని స్తంభాలను మనమైతే నాటుకోవాలి, స్తంభాలకు సబ్సిడీ వస్తుందా లేదా, A to Z ఆయన అయితే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఈ కోర్స్ని మీరు కనుక చూడాలంటే పక్కన కామెంట్స్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, కోర్స్ లింకు దయచేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.